ఒకప్పుడు మహాత్ముడు ఈశ్వరుడు కాశీ క్షేత్రాన్ని సృష్టించుకుని అమ్మవారితో అక్కడికి వచ్చాడు. ఆయనతో పాటు ఆయన శరీరం నుంచి అనేక దివ్యశక్తులు పుట్టాయి. అవన్నీ ప్రమథగణాలు. నందీశ్వరాదులు వచ్చారు, విఘ్నేశ్వరుడు వచ్చాడు, కుమారస్వామిని నేను పుట్టాను, ఇంకా మహాత్ములు ఎందరో పుట్టారు. కాశీలో జనం పెరిగారు. ఈ జనానికి అందరికీ భోజనం పెడుతూ వేళకి వాళ్ళని సక్రమంగా పనులు చేసేలా చేస్తూ కాపలా కాసేవాడు ఒకడు కావాల్సి వచ్చాడు. అంటే ఒక యజమాని కావాల్సి వచ్చాడు. ఇల్లుంది, డబ్బు తెచ్చేవాడు ఉన్నాడు, కానీ క్రమశిక్షణతో ఇంటిని నడిపేవాడు లేకపోతే ఎలాగా? డబ్బు వస్తుంది పోతుంది అంటే ఇబ్బంది కదా. డబ్బును లెక్కలు చూడాలి, అందరికీ వేళకు అన్నాలు అవి వస్తున్నాయో లేవో చూడాలి. కుటుంబ భారం ఎక్కువైపోయింది. మనం భక్తులను అనుగ్రహిద్దాం, అన్ని పనులు మనమే చేస్తే బాగుండదు. ప్యూన్ దగ్గర నుంచి ప్రిన్సిపాల్ వరకు అన్ని పనులు ఒకడే చేస్తే మిగతా వాళ్ళు ఏమైపోతారు? అందుకని వెంటనే ఏం చేశాడు, పార్వతీదేవి ఎడమ వైపుకి ఇలా చూశాడు. చూడ్డంతో నీల మేఘఛాయ శరీరుడు, నల్లని మేఘంలా ఉన్న ఒక అందాల బాలుడు పుట్టుకొచ్చాడు. వెంటనే ఆయనకి, నాయన నీకు కృష్ణుడు, విష్ణువు, జిష్ణుడు, పుండరీకాక్షుడు మొదలైన పేర్లు పెడుతున్నాను, నువ్వు నా బిడ్డవి. ఈ రోజు నుంచి ఈ కాశీకి నువ్వు పోషకుడవు కా. క్షేత్రాన్ని పాలించేవాడు కాలభైరవుడు, పోషించేవాడు విష్ణువు అన్నమాట. అమ్మవారి నుంచి సృష్టించాడు ఆయన. ఎన్నో పురాణాల్లో అమ్మవారి ముఖాన్ని చూచి సృష్టించాడని చెప్పారు. ఈ నల్లనివాడు అన్నాడు, ఇంత కాశీ, మహామహిమ కలిగిన కాశీ, ప్రపంచ ప్రళయకాలంలో కూడా నాశనం కాని కాశీ, ఇంతమంది ప్రమథగణాలకి నిలమైన కాశీని నేను యజమానిగా రక్షించడమా? అమ్మ బాబాయ్, ప్రిన్సిపాల్ పోస్ట్ అంటే నాకు కష్టం అండి అన్నాడు. డైరెక్ట్ ప్రిన్సిపాల్ పోస్ట్ అంటున్నావు, పైగాను అనుభవం లేకపోతే ఇబ్బంది కదా అన్నట్టు ఆయన. నేను నీకు శక్తి ఇచ్చాను, అనుభవం ఉన్నా లేకపోయినా పరిపాలిస్తావన్నాడు ఆయన. నువ్వు ఎంత శక్తి ఇచ్చినా నీ అనుగ్రహాన్ని తపస్సు చేసి పొందకుండా ఈ పని నేను చెయ్యలేను, ముందు నీ కోసం తపస్సు చేస్తానన్నట్ట. తథాస్తు అన్నాడు శివుడు. అప్పుడు పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశంగా పొంది 1000 సంవత్సరముల కాలం విష్ణుమూర్తి కాశీ క్షేత్రంలో మహాతపస్సు చేశాడు. తపస్సు చేసేటప్పుడు రోజు స్నానం చేసి ఆ తర్వాత అర్ఘ్యమిచ్చి శివుడికి లింగాభిషేకం చేసి అప్పుడు జపం చేయాలనుకునేవాడు ఈయన. జ్ఞానవాపి దాకా రోజు వెళ్ళడం, నీళ్లు తెచ్చుకోవడం, స్నానం చేయడం, ఆ తర్వాత ఏకాంత ప్రదేశంలో కూర్చుని జపం చేయటం, కొంచెం టైం వేస్ట్ అయిపోయింది, దానికి సమయం వ్యర్థమైపోయేది. అందుకని ఏమనుకున్నాడు ఆయన, అబ్బే రోజు జ్ఞానవాపి దగ్గరికి వెళ్ళి ఇక్కడికి రావటం వల్ల ఓ 100-1000 సార్లు చేయవలసిన జపం వ్యర్థమైపోతుంది, ఇక్కడే నీళ్లుంటే బాగుంటుంది అనుకుని వెంటనే చేతిలో ఉన్న చక్రాన్ని అక్కడున్న తాను తపస్సు చేసుకుంటున్న ప్రదేశంలో ఉన్న నేలని గిర్రును చక్రంతో తిప్పి ఖండించేశాడు. చక్రంతో తవ్వాడు. తవ్వి ఆ మట్టిని తీసి పక్కన పోశాడు. ఇప్పుడు చక్రం వల్ల తవ్విన ఆ ప్రదేశం మంచి లోతుగా వచ్చింది. ఈ లోతుగా ఉన్న గుంటలోకి నీళ్లు ఏం చేశాడు, ఈ చక్రం తవ్వుతూ ఉంటే ఒంటికి చెమట పట్టింది. ఈ చెమటను తీసి అందులో పోశాడు. జలంగా మారిపోయింది. ఇన్ని ఎక్కడుంటే అక్కడ ఘుమ 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 అన్నమాట. ఆ సుగంధాన్ని దేంతో పోల్చలేం. అటువంటి సువాసనాభరితమైన తన చెమట నీరుని అందులో పోశాడు. అదిగో అదే ఇప్పుడు కాశీలో మణికర్ణికా ఘట్టం దగ్గర చక్రతీర్థం అంటే అది. శ్రీ మహావిష్ణువు చక్రము చేత తవ్వబడిన గుంట. ఆ గుంటలో ఆయన చెమట నీరు ఘర్మజలం నింపబడింది. అందులో స్నానం చేసి ఆ నీళ్లే ఆచమనం చేసి ఆ నీళ్లే శివుడికి అర్ఘ్యం ఇచ్చి ఆ నీళ్లతోటే శివుడిని అభిషేకించేవాడు. ఆ అభిషేకానికి మెచ్చుకుని శివుడు, ఏమి కుమారా నీ మహిమ, ఆశ్చర్యం, ఈ మహిమకి నాకు ఆనందం కలిగింది, నీ భక్తికి మెచ్చా అని శివుడు అక్కడికి వచ్చి ఒక్కసారి ఏం చేశాట, కళ్ళతోటి తీసేసి టింగ్ టింగ్ అని నృత్యం చేశాడు, డ్యాన్స్ చేశాడు, మహాతాండవం నృత్యం చేశాడు. అలా నృత్యం చేస్తూ ఉంటే ఈశ్వరుడు త్రినేత్రుడికి చెవులకి కుండలాలు ఉన్నాయి, అందులో కుడివైపు ఉన్న దుద్దుకి మణులు కూడా ఉన్నాయి, ఆయన చెవులకి నవరత్నాలు ఉన్నాయి. ఇన్ని మణులు తాపడం చేయబడి ఉన్న ఈ కుండలం కర్ణిక ఆభరణం చక్కన మిట్టి నేల మీద పడింది. ఆ మణికర్ణిక నేల మీద పడిన స్థలమే మణికర్ణిక ఘట్టం.